నమస్తే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023లో ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని సర్వీస్ రోడ్ మీద దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ కలిగిన సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 23 కిలోమీటర్ల దూరం ఈ సైక్లింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడున్న ఏదైతే ఐటీ హబ్కి కానీ ఆనుకొని ఈ సోలార్ సైక్లింగ్ ట్రాక్ ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఉదయాన్నే తమ హెల్త్ పర్పస్ దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్. అయితే ఇప్పుడు ఈ సైక్లింగ్ ట్రాక్ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేయబోతుందా, దీన్ని పూర్తిగా తొలగించబోతున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి, అనే సందేహాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో దీని మీద విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే దీనికి అంతటి కారణము నార్సింగి పరిధిలో ఉన్న నార్సింగి రూట్లో ఉన్న సైక్లింగ్ ట్రాక్ని తొలగించే విజువల్స్ బయటికి రావడం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. పూర్తిగా సోలార్ రూఫ్ కలిగిన ఈ సైక్లింగ్ ట్రాక్ గ్రిడ్లను తీసేయడం, జేసీబీలతో తీసేయడం వంటివి కలవరపెడుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనము ఇక్కడ ఏదైతే ఈ నార్సింగ్ సంబంధించి ఈ ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్ మీద ఆనుకొని ఉన్న ఆ సైక్లింగ్ ట్రాక్ వద్ద ఉన్నాము. ఒకసారి దీని స్పెషాలిటీస్ కూడా తెలుసుకుందాము. మరి ఎందుకు ప్రభుత్వం నిజంగానే కూల్చేస్తుందా? ఎందుకంటే ఇప్పటికే ఓవైపు హైడ్రా కూల్చివేతల మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇది కూడా కూల్చేస్తుందా? ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను, గత ప్రభుత్వం తాలూకు ఆనవాళ్ళు ఏవీ లేకుండా చేస్తాను అని చెప్పేసి చెప్పడము, అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం మార్చడము, అలాగే ఇప్పుడు ఇది సెక్రటరియట్ ముందల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం, మళ్ళీ ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ సైక్లింగ్ ట్రాక్ని కూడా అందులో భాగమేనా, అంటే తొలగించడం అందులో భాగమేనా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్నా తెలిసి రాలేదు. గత 2-3 రోజులుగా ఈ నిర్మాణాల తొలగింపు జరుగుతూ ఉంది అనేది మనకు వస్తున్న సమాచారం. మరి గుట్టుచప్పుడు కాకుండా ఈ నిర్మాణాలు ఎందుకు తొలగిస్తున్నట్టు? ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారా, లేకపోతే కేవలం ఇంకేదైనా ఎక్స్పాన్షన్ కోసం రోడ్డు విస్తరణ కావచ్చు, లేకపోతే ఈ సర్వీస్ రోడ్ని విస్తరణ చేయడం, అంటే ఆనుకొని ఉన్న దాన్ని ఈ సోలార్ ప్యానల్స్, ఈ గ్రిడ్లు, ఈ ట్రాక్ అంతా తీసేసి సర్వీస్ రోడ్ని ఒకవైపుకి ఎక్స్పాండ్ చేసే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దీనికంటూ కూడా ఎక్కడ ఏమీ సమాధానం లేదు. ఒకసారి ముందు తెలియాల్సి ఉంది. మరి ఒకసారి చూద్దాం. రైట్, ఇక ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ విషయానికి వస్తే మనము ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ నార్సింగి పాయింట్లో ఉన్నాం, నార్సింగి హబ్ పాయింట్లో ఉన్నాము. మనం ఇక్కడ చూసిందే హెల్త్ వే నార్సింగి హబ్ అని చెప్పేసి కూడా కొన్ని నానక్రామ్ గూడలు కావచ్చు, నార్సింగి హబ్ కావచ్చు, నార్సింగ్ సర్కిల్ కావచ్చు, మంచిరేవుల జంక్షన్ కావచ్చు, టీఎస్పీ యాక్సెస్ కావచ్చు. అంటే యాక్సెస్లో నారాయణగఢ్ నుంచి మొదలవుతే ఇక్కడ పోలీస్ అకాడమీ వరకు ఈ సైక్లింగ్ ట్రాక్ యాక్సెస్ అనేది మనకు ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇక్కడ టూ-వే ఓవరాల్గా పూర్తి స్థాయిలో 23 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా. దీనికి ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి హెల్త్ హబ్ అని పెట్టుకుంది. ఈ వెనకాలనే సైకిల్ ఏదైతే ఒక యాప్ ద్వారా సైకిళ్లను తీసుకొని ఆ సైకిళ్లను యాప్ ద్వారానే మనము అన్లాక్ చేసుకొని తర్వాత లాక్ చేసుకునే వీలుంటుంది. మనం ఎంతసేపు అంటే అంతసేపు ఈ ట్రాక్ మీద తిరగచ్చు. దానికి తగ్గ ఛార్జెస్ కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇది ఓపెన్ అయినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో జనాదరణ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ డే టైంలో తక్కువ, కానీ ఉదయం పూట అలాగే ముఖ్యంగా
వీకెండ్స్లో చాలా డిమాండ్ ఏర్పడింది అనమాట. ఇది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా చూసుకుంటే ఐటీ హబ్ మనకు తెలుసు. ఇదంతా కూడా నానక్రామ్ కూడా అనేది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అంటే ఇక్కడ అన్నీ కూడా అటు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులు కావచ్చు, రోజువారీ జీవితంలో ఒక కాంక్రీట్ జంగల్కి అలవాటు పడిపోయి రోజువారీ ఆర్టిఫిషియల్ జీవితానికి అలవాటు పడిపోయిన ఆ నేపథ్యంలో ఈ మార్నింగ్ సైక్లింగ్ చేయడం వల్ల అటు హెల్త్ పర్పస్గా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇదంతా కూడా ఇటు నార్సింగ్ నుంచి నానక్రామ్ కూడా వెళ్ళే ఇటువైపు వచ్చే ఈ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఈ సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. ఈ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఈ పైనంతా కూడా పూర్తి స్థాయిలో ఈ రైలింగ్ మొత్తం ఈ గ్రిడ్స్ ఏర్పాటు చేశారు కదా. ఈ పైన మొత్తం కూడా నార్మల్ ఐరన్ మెటల్స్ కాకుండా వాటి మీద విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందో దాన్ని వాడుకోవడానికే వెసులుబాటు ఉంది మనకు. అయితే మన జన అవసరాలకు కూడా ఉపయోగపడుతూ ఉంది. అయితే ముఖ్యంగా దీన్ని ఆనుకొని అలాగే సైకిల్ ట్రాక్ ఏదైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా హెచ్ఎండిఏ పరిధిలో కొనసాగుతూ ఉంటుంది ఇదంతా కూడా. ఎందుకంటే అటు హెచ్ఎండిఏనే మొత్తం కాంట్రాక్ట్లోకి ఇచ్చుకొని అటు సైకిళ్ళు, బైసైకిల్స్ కావచ్చు, ఇంకా స్టాల్స్ కావచ్చు, ఇంకేమైనా హెల్త్ సంబంధించిన కిట్స్, ఫస్ట్ ఎయిడ్ అవైలబుల్ కావచ్చు పూర్తి స్థాయిలో. అంటే చిన్న చిన్న స్టాల్స్ కావచ్చు, ఏవైనా సరే అటు ఉదయం ఇటు సాయంత్రం అటు వీకెండ్స్లో ముఖ్యంగా వీకెండ్స్లో చెప్పుకోవాలంటే ఇదంతా కూడా చాలామందికి ఉపయోగపడుతున్న ప్రాజెక్ట్ అన్నమాట. కానీ మరి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వము దీన్ని తీసేయాలనుకుంటుందా, దీన్ని నిజంగానే పూర్తి స్థాయిలో కూల్చివేయాలనుకుంటుందా, దాని ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి కూడా ఏదైతే ఈ సైక్లింగ్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో, సైక్లింగ్ని వాళ్ళు వాకర్స్ కానివ్వండి, సైక్లింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఆ వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత బిజీ హబ్, ఇంత బిజీ ఏరియాలో ఇటువంటిది ఒక హెల్త్ పర్పస్, ఒక హెల్త్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి అవసరమయ్యే విధంగా, హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకునే విధంగా, ఒక ఎంకరేజింగ్గా హెల్త్ ఇష్యూని ఎంకరేజింగ్గా తీసుకునే విధంగా ఈ ట్రాక్ని ఏర్పాటు చేయడం, ఈ ట్రాక్ని ఇప్పుడు దూరం చేస్తారనే ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. చూడాలి మరి ముందు నిజంగానే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తుందా, లేదా దీనికి ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా, దీన్ని అలానే కాపాడుతుందా. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఒకవేళ కూలగొడితే ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టే అని చెప్పేసి కూడా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మీద అటు మూసీ కూల్చివేతలు కావచ్చు, హైడ్రా కూల్చివేతలు కావచ్చు, మిగతా ఎక్కడ జేసీబీ పెట్టినా, ఎక్కడ ప్రొక్లైనర్ పెట్టినా ప్రజలు హడలెత్తిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడ ఏం కొలుస్తున్నారో తెలియదు. ఓవైపు కేసీఆర్ పేరుని లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచేస్తామని చెప్పేసి కూడా సవాలు విసరడం, దానికి తగ్గట్టుగానే దానికి పావులు కదుపుతున్నట్టుగానే ఈ విషయం ముందుకెళ్తుందా, ఇలాంటి కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా రకరకాల సందేహాలు, రకరకాల ప్రశ్నలు వాళ్ళందరూ సంధిస్తూ ఉన్నారు. మరి చూడాలి ముందు నిజంగానే సైకిల్ ట్రాక్ పూర్తిగా తొలగిస్తారా. ఇప్పుడైతే ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్లేస్లలో. ఇక్కడున్న పూర్తి స్థాయిలో 23 కిలోమీటర్లు మేర విస్తరించి ఉన్న ఈ సైకిల్ ట్రాక్ని పూర్తిగా తొలగించినట్టయితే అటు దాదాపు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే కదా, నష్టమైనట్టే కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి ముందు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రైట్, మనం ఏదైతే ఈ సైక్లింగ్ ట్రాక్ ఉందో సోలార్ రూఫ్ టాప్ సంబంధించి, అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఈ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పూర్తి స్థాయిగా ఈ సైక్లింగ్ ట్రాక్ని రిమూవ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వీడియోలు చక్కర్లు కొడతా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అదే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ జేసీబీతో కొన్ని తీసేస్తూ ఉన్నారు. ఈ పై పార్ట్ మొత్తం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే ఈ పై పార్ట్ మొత్తం తీసేసి ఉన్నారు సైక్లింగ్ ట్రాక్, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ సైక్లింగ్ ట్రాక్. అయితే ఇక్కడ అధికారులు ఏమంటున్నారంటే జనరల్గా ఇటు ఈ గచ్చిబౌలి నుంచి నార్సింగ్ వైపుగా వెళ్ళే టైంలో మెయిన్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అయితే దారి మళ్లించడానికి ఈ గ్యాప్లో
అంటే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఇటు నార్సింగ్ తీసుకుంటే గచ్చిబౌలి నుంచి లెఫ్ట్ కొడితే నార్సింగ్ ఈ సర్వీస్ రోడ్ మీదకి వస్తాము. ఈ గ్యాప్లో ఒక హైవేని కనెక్ట్ చేసి ఆ ఔటర్ రింగ్ రోడ్ని ఇక్కడ కనెక్ట్ చేసేసి ఇక్కడ కనెక్ట్ చేసేయడానికి మాత్రమే ఈ పనులు కొనసాగుతాయని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ పని చేయించే వాళ్ళు కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు. నార్మల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్. దానికి ఆనుకొని ముందరనే టోల్ గేట్ ఉంటుంది. అయితే అటు నుంచి ఇటు ఈ గ్యాప్ ఏదైతే సైకిల్ ట్రాక్ గ్యాప్ ఇచ్చారో ఈ సైకిల్ ట్రాక్ ఈ పైన చూసుకుంటే ఈ సైకిల్ ట్రాక్ తీసేశారో ఈ గ్యాప్లో హైవే రోడ్డు ఏర్పాటు చేసేసి ఇటు నార్సింగ్ వెళ్ళే వాళ్ళకి కనెక్టింగ్ చేయడం, దానికోసం మాత్రమే ఈ తీసివేతలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఎట్లంటే ఇది కావాలని ఇది మెల్లిమెల్లిగా ఈ సైక్లింగ్ ట్రాక్ పూర్తిగా తీసేసే కుట్ర జరుగుతూ ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ సైకిల్ ట్రాక్ అభిమానులు కావచ్చు, ఎందుకంటే రోజు దీన్ని వాడుకునే వాళ్ళు కావచ్చు, దీన్ని కావచ్చు పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉంది. ఓవైపు ఎందుకంటే ప్రభుత్వము నిన్న తాజాగా ఇటీవల కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ కూడా విమర్శలు పాలవుతూ ఉన్నాయి. అటు మూసీ కూల్చివేతలు కావచ్చు, హైడ్రా కూల్చివేతలు కావచ్చు, ఎక్కడైనా జేసీబీ కనబడితే నిజంగా ఏమైనా కూల్చివేత జరుగుతుందా అనే ధోరణిలో ఆలోచన తీరు మారిపోయింది. ఎందుకంటే అంతగా భయపెట్టిన నిర్ణయాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలామంది తమ భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది ఓవరాల్గా సైక్లింగ్ ట్రాక్ మరి చూడాలి, మరి దీన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో రోడ్ ఎక్స్టెన్షన్ కూడా ఏమైనా చేయబోతుందా, పూర్తి స్థాయిలో నిజంగానే సైకిల్ ట్రాక్ మొత్తం కూడా తీసేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనేది కూడా ముందు తెలియాల్సి ఉంది. దీని మీద అధికారులే ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే రోడ్డుకి అటాచ్మెంట్ ఈ గచ్చిబౌలి నుంచి నార్సింగ్కి అటాచ్మెంట్కి మాత్రమే ఇది తొలగించామని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ముందు చూడాల్సిందే. అయితే ఓవరాల్గా ఇది పరిస్థితి ఇక్కడ సైకిల్ ట్రాక్ మీద. వీడియో జర్నలిస్ట్ రావంతో రమేష్, ఆద్య టీవీ, నార్సింగ్.